స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరి వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట చేత మనం బలపడ్డాం. అయితే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎలాంటి కాపుదలు ఉంటుందనేది ప్రభు లేఖన ప్రకారం మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఒక మాట చేత ప్రభు మనల్ని బలపరచునై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఒంటరినని నువ్వు చింతిస్తున్నావా? ఏ తోడు నాకు లేదని భయపడుతున్నావా? అయ్యో, నేను ఎటు వెళ్ళగలను, ఏమి చేయగలను, నేను ఒంటరిని కదా అని నువ్వు చింతించినట్టయితే దేవుడు ఈరోజు నీ కొరకే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, 34 ఏళ్ళలో చాలా చక్కగా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? అయితే దేవుని బిడ్డ, ఒక దూత ఎంత బలమైనదో, ఎంత బలమైన శక్తిని వెంబడి పెడుతున్నాడో దేవుడు ఒక్కసారి గమనించు. రాజులు 2వ అధ్యాయ గ్రంథంలో నిజంగా మనం చూసినట్టయితే 19:35 చర్చించబడినది. ఆ రాత్రియే దూత బయలుదేరి దండుపాలెంలో వచ్చి 185,000 మందిని సంహరించిందట. ఇచ్చినావా దేవుని బిడ్డ? ఎలాంటి కాపుదల ఉంది? ఏ మనుషులతో కాని కాపుదల, మన దూతను పెట్టిన కాపుదల. ఇచ్చినావా? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు బాధపడతా ఉన్నావు? దేవుని బిడ్డ, ఈరోజు నీకు వినిపించిన కొరకే తన స్వరాన్ని నా ద్వారా నీకు వినిపిస్తా ఉన్నాడు. నువ్వు ఒంటరినని బాధపడుతున్నావా? ఓ, నాకు ఎలాంటి తోడు లేదని నువ్వు చింతిస్తున్నావా? దేవుని బిడ్డ, అయితే నీ కొరకే, నిన్ను బలపరచుట కొరకే, ఈ మాట వింటున్న నిన్ను బలపరచుట కొరకే ప్రభు ఒక దూత కావలి పెట్టి 185,000 సంహరించగల బలము గల శక్తి కలిగిన దేవుని దూత నీ వెంబడి ఉంటుంది. ఎందుకు చింతిస్తున్నావు? నిజంగా ఆయన ఎంతో భయము భక్తి కలిగి నువ్వు జీవించు. ఆ దూతను నీ వెంబడిస్తున్నావు. ఏ ఎదురు లేదు, ఏ దిగులు లేదు. వింటున్నావా? కాబట్టి దేవుని బిడ్డ, ఈ మాటలు నీ కొరకే. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నట్టయితే దేవుడు నిన్ను బలపరచడం కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈ మాటలు ఫలించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, వింటున్నావా? ధైర్యం తెచ్చుకో. నిన్ను ఒంటరిగా విడవడు, నిన్ను విడవడి ఎడబాయడన్న దేవుని మాటను నమ్ము. తన దూతను కావలిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాహ్, ఎంత చక్కటి! ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. దేవుని బిడ్డ, ఇది ఈరోజు నీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు నీ జీవితంలో ఫలించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.